రాయచోటి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతోంది. అయితే జిల్లాకు సంబంధించిన 30 మండలాల అర్జీలు స్వీకరించేందుకు అనుగుణంగా ఉన్న అన్నమయ్య జిల్లా పీజీఆర్ఎస్ బోర్డును తొలగించి మూలన పెట్టారు. కేవలం 6 మండలాలకు సంబంధించి నియోజకవర్గ అర్జీలు స్వీకరించే విధంగా రెవెన్యూ డివిజన్ బోర్డును అమర్చారు. ఆర్డీఓ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని త్వరలో ఇక్కడ బదిలీ చేసేందుకు కలెక్టర్తో సంప్రదిస్తామని ఆయన అన్నారు. ప్రతి సోమవారం ఇక్కడే చేస్తారు ఆర్డీఓ ఆఫీస్కి సంబంధించి పీజీఆర్ఎస్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి షిఫ్ట్ అయినాయి కాబట్టి అక్కడ ఇంకా కొంత రికార్డ్ ఇవన్నీ షిఫ్టింగ్లో ఉన్నాయి. తర్వాత మనం ప్రస్తుతం ఉంది రాయచోటి రెవెన్యూ డివిజన్ బిల్డింగ్, అది ప్రైవేట్ బిల్డింగ్. సో త్వరలో ఇక్కడికి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకి షిఫ్ట్ చేస్తాం. అయితే ప్రజలందరూ ఇక్కడ అలవాటు పడినారు కాబట్టి పీజీఆర్ఎస్ సంబంధించి ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ రాయచోటి డివిజన్ది మనం ఇక్కడే జరుపుతాం పాత కలెక్టరేట్లో. తర్వాత ఆఫీస్ కూడా గవర్నమెంట్ ఆదేశాల మీద కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 6 మండలాలు చేస్తారు. డివిజన్ ఓన్లీ 6 మండల్సే. రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలు అదే డివిజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పాత కలెక్టరేట్ బిల్డింగ్కి రాయచోటి డివిజన్ సంబంధించిన పీజీఆర్ఎస్కి రావాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.